ఈ నెల 19ని నిర్వహించనున్న పీఈటీ టెట్ పరీక్ష పేపర్ లీక్ అయిందంటూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో అభ్యర్థులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు. పరీక్షను వెంటనే రద్దు చేయకపోతే ట్యాంక్ పై నుంచి దూకేస్తామని హెచ్చరిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ ప్రసాద్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ప్రసాద్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏమున్నాయి మీ దగ్గర? కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే టెట్ పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్స్ ఇప్పటికే జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ నెల 19న ఏదైతే పీఈటీ సంబంధించిన ఎగ్జామ్ జరగాల్సి ఉంది. అయితే ఈ పీఈటీ ఎగ్జామ్ సంబంధించిన పరీక్ష ప్రశ్న పత్రం లీక్ అయిందన్న వార్త ప్రస్తుతం అయితే అటు ఎవరైతే వ్యాయామ విద్యార్థులందరినీ కూడా ఆశ్చర్యపరుస్తోంది, ఆందోళనకు గురి చేస్తుంది. 19న పరీక్ష జరగాల్సి ఉండగా ఈ లోపుగానే పరీక్ష ప్రశ్న పత్రం లీక్ అయినట్టు వస్తున్న వార్తలైతే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో పరీక్షకు హాజరు కావాల్సిన వారంతా కూడా తీవ్రమైన మనస్తాపానికి గురైనట్లు మనకి స్పష్టమవుతోంది. ఇంతకాలం జాగ్రత్తగా చదివి పరీక్షకు హాజరయ్యే లోపే ఎలాంటి పరిణామాలు కానీ పేపరు లీక్ అయిందన్న వార్త కానీ వినడం కూడా హతాశులయ్యారు. కొంతమంది కృష్ణా జిల్లా అవనిగడ్డకి చెందిన కొంతమంది నిరుద్యోగులు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి తమ నిరసన వ్యక్తం చేస్తారు. పరీక్ష ప్రశ్న పత్రం లీక్ అయినందున వెంటనే ఈ ఎగ్జామ్ ను రద్దు చేయాలి, వెంటనే కొత్తగా మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలంటూ కూడా వారంతా డిమాండ్ చేయడం జరుగుతుంది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. దీంతో పోలీస్ యంత్రాంగం ప్రస్తుతం అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు వ్యాయామ విద్యార్థులు ఉన్నారో వారందరినీ కూడా సముదాయించే ప్రయత్నం చేస్తారు. వాటర్ ట్యాంక్ దిగాలంటూ వారందరినీ కూడా విన్నవిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎటువంటి పరిస్థితుల్లో అఘాత్యం ఏమీ చేసుకోవద్దు, తప్పనిసరిగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పోలీసులు చెప్పడం జరుగుతోంది. అసలు ఈ పరీక్షా ప్రశ్న పత్రం లీక్ అయిందా, లేదంటే ప్రచారం జరుగుతోందా, ఊహాగానాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే అనవసర ప్రచారం ఏమైనా కొంతమంది వ్యక్తులు కావాలనే చేస్తున్నారా, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా పోలీస్ యంత్రాంగం దర్యాప్తు చేస్తుంది. ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఆరా తీస్తోంది. ప్రస్తుతం అయితే విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ అంశంపై ఆరా తీసినట్లు మనకు తెలుస్తోంది. మరి మంత్రి ఏ రకంగా స్పందిస్తారు, ఈ టెట్ లో భాగంగా వ్యాయామ విద్యార్థులకు జరగాల్సిన పీఈటీ పరీక్ష వాయిదా పడుతుందా లేదా అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన పరిస్థితి ఉంది. సంతోష్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. ఎవరు పట్టించుకోవట్లేదు సార్, ఇంకేం చేయాలి సార్? అందరూ క్రిమినల్స్ ఎందుకు ఉన్నాయి సార్? కేసు వేసాం సార్, జడ్జి గారు ఎవరు పట్టించుకోవట్లేదు సార్, ఇంకేం చేయాలి సార్? అందరూ క్రిమినల్స్ ఎందుకు ఉన్నాయి సార్? కేసు వేసాం సార్, జడ్జి గారు ఇదే అంశానికి సంబంధించి ట్యాంక్ ఎక్కి తన నిరసన తెలుపుతున్న విద్యార్థి బాలు మనతో పాటు మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నాడు. బాలు, చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు ఈ విధంగా నిరసన తెలియచేయాలని మీరు అనుకుంటున్నారు? ఈ రోజు వ్యాయామ ఉపాధ్యాయులకి టెట్ నిర్వహిస్తున్నారు. అలాంటప్పుడు కొంతమంది మా ప్రాంతంతో చెలగాట మారుతున్నారు. ఈ ఎస్జిఎఫ్ అసిస్టెంట్ సెక్రటరీ వంశీ కృష్ణ అనే వ్యక్తి విజయవాడలో బాసా ఇన్స్టిట్యూట్ నిర్వహించి అక్కడ టెట్కు ఏ పేపర్ అయితే వచ్చిందో ఆ పేపర్ ని లీకేజ్ చేసి అతనితో పాటు వాళ్ళ విద్యార్థులకు కూడా పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కలిసి చెన్నైలో ఒకే సెంటర్ పెట్టుకొని వీళ్ళు డబ్బు మాట్లాడుకొని 75 మందితో ఈ టెట్ ని పేపర్ లీకేజ్ జరిగింది. కావున దీనిపై మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఈ విధంగా ఉంటామని, ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని మేము తెలియజేస్తున్నాం. ఈ టెట్ ని పొడిగించాలని కూడా చెప్తాం, లేదంటే మాకు ఏదైనా తగిన న్యాయం జరిగేంత వరకు ఇలాగే పోరాడతామని తెలియజేస్తున్నాం. అండ్ అలాగే బాలు, చూసుకుంటే గనక మీకు ఇది
ఒక గాసిప్ మాత్రమేనా ఇలా లీక్ అయిందని? నిజంగానే లీక్ టెట్ అయిందా? కూడా మాకు రద్దు చేయాలి, చాలా అన్యాయం జరుగుతుంది. టెట్ కూడా ఈవెంట్ టెట్ చాలా అన్యాయం జరుగుతుంది. టీఈటీ వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. రైట్ బాలు, థ్యాంక్ యూ.